వచ్చిరా ఫ్రెండ్స్. సో కొంచెం లొల్లి ఉంటుంది, ఇంటి చుట్టుపక్కల కోతిపోరలు అంతా ఎగురుతుర్రు. ఫైన్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ డిమాండ్లో వచ్చేసింది. ఆల్మోస్ట్ ఏదైతే డిమాండ్ గురించి ఇన్ని రోజులు మాట్లాడుకుంటామో అది 55,075, 54,576 ఇది డిమాండ్. ఇంట్లో గ్రీన్ కలర్ ఇంకో లైట్ గ్రీన్ తోటి లైన్స్ డ్రా చేసిన, ఇది కూడా డిమాండే చిన్నది. 54,889, 54,692. ఈ డిమాండ్ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుండే ప్రైస్ బౌన్స్ అయింది కాబట్టి ఈ ఏరియా నేను డ్రా చేసి పెట్టిన హయ్యర్ టైం ఫ్రేమ్లో. ఓకే, ఈ టైం ఫ్రేమ్లో ప్రైస్ వచ్చినాక ఆ ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది, ఏం లేదు అని అబ్జర్వ్ చేయడమే నా పని. ఓకే, మీరు కూడా ఈ చార్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి, పేపర్ ట్రేడింగ్లో ప్రాక్టీస్ చేయండి తప్ప గుడ్డిగా మాత్రం ఏం చేయకండి. మళ్ళీ మార్కెట్లో పైసలు రావడమే కాదు పైసలు పోవడం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి. క్లియర్గా? ఫైన్. ఈ ఏరియాలో గ్రీన్ లోపలికి వచ్చినాక ఈ ఏరియాలో జనరల్గా ఎలా ప్రైస్ రియాక్ట్ అవుతుంది, ఎలా రిజెక్షన్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయండి, సరిపోతుంది. నిఫ్టీలో డిమాండ్ కొంచెం కిందకు ఉంది కాబట్టి నేను సప్లై దగ్గర ఉంది కాబట్టి సప్లైని చూసి జనరల్గా ఆలోచిస్తాను. ఎట్లా అంటే ఇగో ప్రైస్ ఒక దగ్గర చూడండి, ఇది డిమాండ్, యాక్చువల్గా డిమాండ్ని సప్లై చేసింది. సప్లై తర్వాత కిందికి వచ్చిందా మళ్ళీ పైన కొంచెం ఫేక్ మూవ్ ఇచ్చినప్పుడు డౌన్కి వచ్చేసింది. ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా నుండి చూస్తే కరెక్ట్గా 2 సార్లు రిజెక్షన్ వచ్చింది ఆల్రెడీ. సో ఈ ఏరియా రిజెక్షన్ వచ్చింది కాబట్టి సేమ్ ఏరియా దగ్గర ఒక సప్లై అనేది డ్రా చేసిన. ఫైన్. ఇప్పుడు ఈ సప్లై దగ్గర ప్రైస్ వస్తే ఇక్కడ నాకు రిజెక్షన్స్ కానీ క్యాండిల్స్ కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. అక్కడ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏం లేదు దాన్ని బేస్ చేసుకొని తర్వాత ఆలోచిస్తే తప్ప డైరెక్ట్గా ఎలాంటి ప్లాన్లు చేయలేను. కిందికి పోయింది ప్రైస్ అంటే కిందికి పోతుంది, పోదని అంటలేను. ఈడ కూడా ఒకవేళ క్లోజింగ్ కింద ఏడైనా ఓపెన్ అయితే క్లోజింగ్ అనేది నాకు సప్లై అవుతుంది. ఈడ కూడా ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏం లేదనేది అబ్జర్వ్ చేయడమే నాకు నెక్స్ట్ పని. ఓకే, క్లియర్? సో కొంచెం బేరిష్గానే చూస్తున్నాను అనమాట వీటిలో. తర్వాత అది ఎట్లా పని చేస్తుంది, ఎట్లా పోతే ఎట్లా లేదని తర్వాత కథ, అది మార్కెట్ అయిపోయినాక చెప్పుకోవాలి. ఇక సేమ్ ప్యాటర్న్ సెన్సెక్స్లో కూడా ఉంది, సేమ్ సప్లై దగ్గర ఉంది, డిమాండ్ అనేది దూరం ఉంది. డిమాండ్ అంటే ప్రీవియస్గా ప్రైస్ యాక్షన్ ఏదైతే బౌన్స్ అయిందో 79,212, ఓకే, 78,605 ఇది ఇంపార్టెంట్ డిమాండ్. ఈ డిమాండ్లోకి వచ్చినాక ఇక్కడ గ్రీన్ లైన్ ఒకటి ఉంది, అది కూడా చూడాలి. లెక్క ప్రకారం చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఎట్లా ప్రైస్ పనిచేస్తుంది అనేది. 78,910 అనేది ఇన్సైడ్ ఒకటి లైన్ ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది టెస్ట్ చేసినాక ఎట్లా ప్రైస్ రియాక్ట్ అవుతుంది ఏం సంగతి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అండ్ సప్లైలో కూడా ఒక రేంజ్ ఉంది, 80,550, 80,294. ఇది ఒక ఇంపార్టెంట్ రేంజే. ఈ రేంజ్లో కూడా ప్రైస్ వచ్చి ట్రిగ్గర్ అయితే ఇక్కడ ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది, ఎలా క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అనేది చెక్ చేస్తా. సో మీరు కూడా చూడండి, పేపర్ ట్రేడ్లో ప్రాక్టీస్ కూడా చేయాలనుకుంటే చేసుకోండి. ఓకే, క్రూడ్ ఏదైతే డిమాండ్ అనుకొని చాలా రోజులు మాట్లాడుతున్నామో ఆ డిమాండ్కి వచ్చింది, అక్కడ నుండి షార్ప్ క్యాండిల్ వచ్చినప్పటికీ రిజెక్షన్ వచ్చింది, కింద ఎలాంటి క్యాండిల్ క్లోజ్ కాదు కాబట్టి స్టిల్ వెయిట్ చేస్తాను నేను ఇక్కడ మంచి ప్రైస్ యాక్షన్ కోసము. 5,528, 5,613 అనేది చాలా పెద్ద రేంజే. అయినప్పటికీ కూడా ఇక్కడ మంచి ప్లానింగ్ ఉంది అంటే అక్కడ నేను దాని గురించి ఆలోచిస్తాను, కానీ అప్పటి వరకు వెయిట్ చేయడమే నా పని క్రూడ్ ఆయిల్లో. సో డిమాండ్లో అయితే ఉంది, ఇంకా మీద సస్టైన్ అవుతుందా కాదా అనేది చూడాలి. ఇంకా ఓకే, న్యాచురల్ గ్యాస్లో సప్లై ఒకటి ఉంది, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ లాగా తీసుకొని ప్రైస్ బ్రేక్ వేసి మళ్ళీ తర్వాత స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయినాక మళ్ళీ ప్రైస్ పోయి టెస్ట్ చేయలేదు. ఒకవేళ ఈ రేంజ్కి వచ్చింది అనుకుందాం, 268.5, 266 ఈ రేంజ్లోకి ప్రైస్ వస్తే ఈడ ప్రైస్ వచ్చినాక ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయడమే నెక్స్ట్ ప్లాన్ అది. సో ప్రైస్ అక్కడికి రావాలా, టైం పడుతుంది, అయినా సరే వెయిట్ చేస్తుంది దానికోసం. సిల్వర్ సప్లైలోకి వచ్చింది, చెప్పినా కదా ఆల్రెడీ ఒక పెద్ద సప్లై ఉంది, ఇది పెద్ద మేజర్ సప్లై. ఈ సప్లైలోకి ప్రైస్ వచ్చింది, ఇక్కడ నుండి రియాక్ట్ అయితే అవుతుంది. అది ఎలా అంటే కొంచెం రిజెక్షన్ వచ్చి డౌన్కి వచ్చింది, క్యాండిల్ క్లోజ్ అయింది. ఇప్పుడు కూడా స్టిల్ ఈ రేంజ్లో ఒక సప్లై డ్రా చేసిన చిన్నది, అది ఏంటంటే 1,14,956, 1,15,488 అనేది. ఈ రేంజ్ కూడా ఇంపార్టెంట్ రేంజ్. ఇంట్లో కూడా ప్రైస్ వచ్చినాక ఎలా రియాక్ట్ అవుతుంది ఏం సంగతి ఎలా పనిచేస్తుంది అనేది చెక్ చేస్తాను అనమాట. ఫైన్. ఇంకా ఫైనల్గా వస్తే ఇంకా బిట్కాయిన్ ఒకటే మిగిలింది, ఇది కూడా ఒకసారి చూసుకుందాం. బిట్కాయిన్ చూడండి ఆల్మోస్ట్ 4,500 to 5,000 పాయింట్స్ అనేది రీచ్ అయింది. మనం అనుకున్న ప్లాన్ ప్రకారమే సప్లై పైన క్లోజ్ అవ్వాలనుకున్నాం, ఫస్ట్ క్లోజ్ కాలేదు, బట్ తర్వాత క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఏం చేసినాం, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుని ఒక రేంజ్ డ్రా చేసుకున్నాం.
డిమాండ్ అనేది. ఇది మీదికి కిందికి రావాలి జనరల్గా, కానీ ఆ వచ్చే విధానం అనేది ఘోరంగా ఉంటుంది. ఘోరంగా అంటే ఇలాంటి ఇది చూసి చాలామంది బేరీ సైడ్ షిఫ్ట్ అవుతుంటారు, బేరీ సైడ్ ట్రేడ్ చేస్తుంటారు. బట్ జరిగిపోయిన కథని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా చేయొద్దు. మనం టాప్ నుండి ప్రైస్ వస్తుంటేనే ఈడ రెడీగా కూర్చోవాలి, ఈడ నుండి బై చేస్తాం మనము అనేది. సో ఆ మాత్రం స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి మార్కెట్లో. ఇది ట్రిగ్గర్ అయిందనుకో ఇక్కడ నుండి పైకి పోతుంది. సో ఎప్పుడైనా బాటమ్ పట్టడానికి చూడండి, ఇది బాటమే మనం ప్లాన్ చేసింది, పట్టినం కూడా ఫైన్. సో మార్కెట్లో నేర్చుకోవాల్సింది ఏంది ఏం లేదనేది కూడా నేను ఈ వీడియో అంటే ఈ బిట్ కాయిన్ ప్రైస్ ఏదైతుందో ఇది పెరిగి టార్గెట్ వరకు రీచ్ అయినాక, లేకపోతే సెకండ్ టార్గెట్ ఫైనల్ టార్గెట్ ఏదైతుందో అది రీచ్ అయినాక దాని గురించి ఇంకా ఫైనల్ డిస్కషన్ వీడియో ఒకటి అనేది చేస్తాను నేను మన క్రిప్టో ఛానల్లో పోస్ట్ చేయడానికి. క్లియర్? అప్పటి వరకు వెయిట్ చేయండి. సరే, నేను ట్రేల్ అయితే చేసిన 1,13,485 దాకా ఇంకా చేస్తా, బట్ ప్రైస్ని బట్టి చేస్తాను నేను, అది ఇప్పుడు చేయలేను అనమాట. క్లియర్ కదా? ఫైన్. సో మీరు అనుకుంటున్నారు ఒక క్యాపిటల్ ఉంది, ఒక 1 lakh క్యాపిటల్ ఉంది అనుకుంటాం ఎవరో ఒక దగ్గర. సో కమోడిటీస్ ఒకళ్ళు చేస్తున్నారు అదే 1 lakh తోటి, మళ్ళీ రెండో పర్సన్ కూడా 1 lakh క్యాపిటల్ పెట్టుకొని మన ఇండెక్స్ మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో చేస్తుండ అనుకుందాం. సేమ్ 1 lakh క్యాపిటల్ పట్టుకొని సేమ్ మన ఈక్విటీ స్టాక్స్లో ట్రేడింగ్ చేస్తుండ అనుకుందాం. రిస్క్ రివార్డ్ రేషియో సేమ్ అంత పర్ఫెక్ట్ బాగానే ఉంది అనుకుందాం. కానీ అన్నిటికన్నీ ఆప్షన్ బయింగ్. ఓకే, ఏదైతే కమోడిటీస్ అంటున్నామో అందులో ఆప్షన్ బయింగ్, ఏదైతే ఇండెక్స్ అంటున్నామో అందులో ఆప్షన్ బయింగ్, ఏదైతే ఈక్విటీ మార్కెట్ అంటున్నామో దాంట్లో కూడా ఆప్షన్ బయింగ్ చేస్తుండ అనుకుందాం. వీటన్నిట్లలో ఎక్కువ వరకు గ్రో అయ్యే అవకాశం ఎన్ని ఉంటుందో చెప్పండి ఈ మూడిట్లలో. ఓకే, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.